Welcome to my channel Live Life Happy. Please subscribe for more videos. లేవాలి నా వల్ల కాలేదు లేవాలి అనుకుంటూ లేచాను. సో నా టైమ్ ఈస్ 5 AM. సో ఇంకా స్టార్ట్ అవ్వాలి ట్రిప్కి. సో డన్ ఫైనల్లీ స్టార్టెడ్. చూడండి చాలా చాలా చలిగా ఉంది. ఆటోలోకి రై మనకి గాలి కొడుతుంది బాగా. మీరైతే ఎర్లీగా వెళ్ళండి ఇంకా బికాజ్ నేను లేట్గా లేచాను. సో చాలా లేట్ అయింది, వెలుగు వచ్చేసింది. సో ట్రై టు గో ఎర్లీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మనం బస్ స్టాండ్కి వచ్చేసాము ఫైనల్లీ. సో అక్కడ భద్రాచలం వెళ్ళే బస్సులు ఎక్కడ వస్తాయి కనుక్కొని మనం అయితే బస్ స్టాప్కి వచ్చేసాము. సో లక్కీగా బస్సెస్ రెడీగా ఉన్నాయి. భద్రాచలానికి వెళ్ళే బస్సెస్ ఆల్రెడీ ఒక బస్ రెడీగా ఉంది, అందులో సీట్స్ లేవు. సో అందుకని చెప్పని మనం ఇంకో బస్ చూసుకున్నాము. అందులో వెళ్ళి ఇప్పుడే సీట్స్ ఎలా ఆక్యుపై చేసి వచ్చాము. సో యా ఫైనల్లీ బస్ నౌ టైమ్ ఈ 7:30 AM అండ్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా అదృష్టం కూడా ఉండాలి అని అంటారు భద్రాచలానికి వెళ్ళాలన్నా. సో హ్యాపీ, సచ్ డివోషనల్ ప్లేస్, స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఏంటో చాలా మంత్స్ అయింది ఫ్యామిలీతో గడిపి అనిపిస్తుంది బయటికి వెళ్ళి. సో ఇట్ ఈస్ ద టైమ్. బై విజయవాడ. మార్నింగ్ నో బ్రేక్ఫాస్ట్, సో ఈటింగ్ యాపిల్. దీన్ని నోటీస్ చేశారా? చిన్నప్పుడు మనం చదువుకున్నాము, గుర్తుందా? ఎవరికైనా గుర్తు వస్తుందా అసలు? సో అలా 2 hours అయితే అయ్యింది. సో బస్ డ్రైవర్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పని ఇంకా బస్ ఆపారు. నేను చాలా అంతఃకరణ శుద్ధితో ఉందామని అనుకున్నాను, బట్ అది కుదరలేదు. అండ్ ఈలోపు మా ఫాదర్ నా కోసం దోశ తీసుకొచ్చారు. సో యా నో టైమ్ 10 అగైన్ వి స్టార్టెడ్. సో అలా చాలా అవర్స్ అయింది. సో టోటల్ 5 hours అనమాట జర్నీ. సో విండో సీట్, మనకు నచ్చిన సాంగ్స్ అంటే అవసరం కదా. సో యా ఆల్మోస్ట్ యూఆర్ రీచింగ్ టు భద్రాచలం. సో విజయవాడ టు భద్రాచలం పర్ హెడ్ 310 rupees అవుతుంది. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. సో యూఆర్ రీచ్ టు ఫైనల్లీ రీచ్ టు భద్రాచలం. సో అలా మనం బస్ అయితే దిగిపోయాము. సో ఇక్కడ మనం ఆటో అయితే ఎక్కాలి, అప్పుడు టెంపుల్కి వెళ్ళగలుగుతాము. సో షేర్ ఆటోస్ దొరుకుతాయి. సో అట్లా షేర్ ఆటో ఎక్కాము టెంపుల్కి. సో పర్ హెడ్కి ఇంత 20 అని తీసుకుంటారు. సో అలా టైం 12 అయిపోయింది. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా రిస్ట్రిక్టెడ్, సెల్ ఫోన్స్ ఆర్ హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ అలౌడ్. అసలు చాలా రిస్ట్రిక్షన్గా ఉంది. సో అయినా సరే నేను తీసుకెళ్ళాను టెంపుల్లోకి. సో 2 పిల్లలు ఆడుకుంటున్నాను. సో టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది, ఎందుకంటే లోపల దర్శనంలో నేను ఫోటోలు ఏమీ తీయలేదు. సో బయట అయితే ఇదే ఇంకా చాలా క్రౌడ్ ఉన్నారు. సో అదే ఇంకా ఎగ్జిట్ వే మంచిగా డెకరేట్ చేశారు. సంక్రాంతి టైంలో వెళ్ళాము. సో బాగా చేశారు ప్రసాదాలన్నీ కూడా. ఇట్స్ మీ బాగుంది అంత లొకేషన్, నైస్గా ఉంది. సో మెమరీ పిక్ అని అట్లా. సో ఈయన మీకు గుర్తు ఉంటుంటాడు, మనం దివాళీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, రావణాసుడు. ఈయన నా ఫ్రెండ్ హనుమాన్, జై హనుమాన్. సో ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్. దర్శనం అయితే అయిపోయింది. అందరూ మంచిగా కూర్చొని ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు, మంచిగా తింటూ. సో దట్స్ ద పిక్ ఆఫ్ టెంపుల్. సో ఇది ఇంకా బ్యాక్ సైడ్ గోపురం ఇదంతా మంచిగా ఉంది. ఎప్పుడో కట్టినా సరే అట్లా చెక్కు చెదరకుండా అట్లా ఉంది. అండ్ మన విజయవాడలో ఎట్లా షాప్స్ ఉంటాయో సో అట్లా జనరల్గా ఉంటాయి అనుకోండి, అట్లా ఉన్నాయండి. సో ఫైనల్లీ ఎగ్జిట్ అక్కడి నుంచి వచ్చాను మనం. ఇదంతా సో మనం స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేసాము చపాస్ తీసుకోవడానికి. అండ్ అక్కడ లంచ్ చేయాలంటే టెంపుల్లో లంచ్ చేయొచ్చు, బట్ మేము చేయడం లేదు. ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకున్నాం. పర్ణశాలకి మినిమం 900 అని అడుగుతారు. సో మనం లంచ్ అయితే చేయలేదు కదా. సో ఇక్కడ చాలా చాలా బాగుంది. వెన్నెల అనే దాంట్లో వెజ్ చాలా అంటే చాలా బాగుంది, లైక్ హోమ్ లాగా. విజిట్ చేయండి మీరు కూడా కుదిరితే. వెన్నెల భోజనం, అఫ్కోర్స్ నాన్ వెజ్ కూడా ఉంది. సో ఇక్కడ మనం మంచి ఇంపార్టెంట్ ప్లేస్ పర్ణశాలకి వెళ్తున్నాం. ఎక్కడైతే రాముల వారి సీతమ్మ వారి ఉంటారో అక్కడ ఒరిజినల్గా మన సినిమాలో చూపించినట్టే తప్ప రియాలిటీగా నేనైతే వెళ్ళలేదు. సో వెళ్తాను. నో టైమ్ ఈస్ 3. సో స్టార్టెడ్ ట్రావెలింగ్. అక్కడ ఎలా అయితే వెలిసారో సేమ్ అట్లనే ఉంటుంది. బిల్లు పెట్టినది సీతమ్మ వారు, ఇదంతా వెళ్ళే మార్గం. అక్కడ కూడా చాలానే క్రౌడ్ ఉంటుంది. సో అలా వెళ్ళే దారిలో ఇక్కడ ఈ టెంపుల్ కనిపించింది, మహాశివుడు కుమారస్వామి ఉండే టెంపుల్. సో విజిట్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి, శివుడు కదా. సో హ్యావ్ ఏ లుక్. చాలా లింగాలు ఉన్నాయి. ప్రతి లింగానికి ఒక్కో పేరు ఉన్నాయి. సో చూడండి మీరే. సో చాలా లింగాలే ఉన్నాయి. వరుణ లింగం, ప్రతి లింగానికి ఒక్క పేరు. శివుడు, నంది. సింపుల్గా ఉంది. పూజలు కూడా చేశారు, బాగుంది. ఆల్మోస్ట్ 3 దాటిపోయింది, అయినా టెంపుల్ లోపలలోనే ఉంది. ఇంకా అంత మంచిగా చాలా న్యాచురల్గా కూడా ఉంది. కుబేరలింగం, నైస్. అద్దాల మండపం. సో ఆవులు అన్నీ కట్టి పెట్టారు అన్నీ. సో ఫైనల్లీ అట్లాగా అయింది. శివుడిని దర్శించుకొని ఇదిగో శివుడు, సర్పం, కుమారస్వామి. సో యా ఇట్స్ డన్ ఫైనల్లీ.
సో ఇప్పుడు మనం పర్ణశాలకి దగ్గరలో ఉన్నాము. సో ఎలాగైతే రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళాడో అవన్నీ అలానే ఉన్నాయి. సో మనం రీచ్ అయిపోయాము, వచ్చేసాం ఆల్మోస్ట్ నియర్. అదిగో లక్ష్మణుడు చెప్తున్నాడు సీతాదేవికి బయటికి రావద్దు అని చెప్పి అని. సీతాదేవి కానీ ఫ్రూట్స్ పట్టుకొని బయటికి రావడానికి అలా చూస్తుంది. రావణాసురుడు వచ్చాడు కదా అందుకోసం. నేనేమో ఫోటో దిగాను సీతాదేవితో. మంచిగా కట్టుకున్నారు హౌస్. సో ఇది గుర్తుందా మీకు? సీతాదేవి ఫుడ్ వేయడానికని వస్తుంది రావణాసుడికి, అప్పుడు కింద పడిపోతుంది కదా. సో అది అట్లానే ఉంది అసలు సేమ్. ఇగో సీతాదేవిని మళ్ళీ నేను క్యాప్చర్ చేశాను మంచిగా. చాలామంది క్రౌడ్ వస్తున్నారు, భలే కట్టుకున్నారు కదా మన కోసమే దేవుని చూడడానికి. వీళ్ళకి తోడుగా హనుమాన్. సో అది రావి చెట్టు అనమాట. సో అలా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చాలా చాలా రిస్ట్రిక్టెడ్, ఫోన్లు అస్సలు పట్టుకెళ్ళకూడదు. కామ్గా కింద నుంచి అందుకనే తీసుకున్నాను అనమాట. సో అదే ఇంకా ఎగ్జిట్. నౌ టైం 4:25. దట్స్ ద వే. అక్కడ ఆపేస్తున్నారు అనమాట, ఫోన్లో అవన్నీ తీసేసుకుంటున్నారు. ఫైనల్ లుక్ పర్ణశాల. మీ నైస్. సో హ్యాపీ. 4:30 అయింది. నౌ గోయింగ్. సో ఇది పర్ణశాలకి చాలా చాలా దగ్గర. మనం ఇప్పుడు ఆటోలోనే వెళ్తున్నాము. అది ఏంటంటే రాముల వారు సీతమ్మ వారు ఇల్లు కట్టుకోకముందు ఉండే చోటు ఇది. సో ఆ ప్రదేశానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. చూసారా ఆ రోడ్డు. సో రోడ్డు అంతా చాలా గతుకులుగా ఉంది. సో అలా వెళ్ళే దారిలోనే గల ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. సో అప్పట్లో లేవులేండి, ఇప్పుడు పెట్టారు భక్తుల కోసం. సో ఈ ప్లేస్ ఒక విశిష్టత ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళబోయేది ప్రీవియస్ ఇల్లు కట్టుకోకముందు అక్కడే నివసించేవారనమాట రాముల వారు సీతమ్మ వారు. సో అక్కడ చూస్తుండగా అయితే మీరు అక్కడ పెద్ద లైనే ఉంది. సో అది ఒక బ్రిడ్జ్ మాదిరే మీకు కనిపిస్తుందో లేదో. చుట్టుపక్కల అంతా నది, ఈ యొక్క రాళ్ళ మీద ఓంకారాలతో అంతా ఉంది. వాళ్ళు నడిచిన నేల, పాదాలు, వాళ్ళు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. సో ఇక్కడే స్వామివారు పాదాలు కానీ వాళ్ళ బట్టలు కానీ అండ్ ఇక్కడే స్నానం చేసేవారు నదీ తీరాన. సో అయ్యే గుర్తులు అవన్నీ అడుగున ఆ గుర్తులు ఇప్పుడు అట్లానే ఉన్నాయి. సో అది ఎగ్జిట్ వే. సో ఇంకా అలా దర్శనం చేసుకొని దర్శనం అయితే బాగా జరిగింది. కుదిరితే మీరు కూడా ఇక్కడికి రండి. దీని యొక్క విశిష్టత అయితే తప్పకుండా తెలుస్తుంది మీకు. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బస్ స్టాండ్. డన్ భద్రాచలం ట్రిప్. సో అలా జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా టైం అయితే 5:15 అయ్యింది. బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నాము. బస్ స్టాండ్కి ఇక్కడ భద్రాచలం నుంచి విజయవాడకి పర్ హెడ్ 250 రూపీస్. సో బస్ కూడా ఎక్కేసాము. 6:10. ఐ ఎమ్ సో టైర్డ్ గైస్, కాంట్ ఈవెన్ టాక్ ఎనీథింగ్ బట్ మస్ట్ విజిట్ భద్రాచలం. సో అలా నేను నా డెస్టినేషన్ రీచ్ అయిపోయాను. సో టైం జస్ట్ 1 day trip. Plan your work accordingly. See you. My channel, live life happy. Please subscribe for more videos.